ఇవ్వడం వల్ల ఇలా కేటీఆర్ ఇది మచ్ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కదా, పార్టీలోను ప్రజల్లోనూ. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు లోకేష్కు. వాస్తవంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లోకేష్ను మంత్రివర్గంలో తీసుకోవడం కన్నా పార్టీ అధ్యక్షత చేయాల్సిందే. మంత్రివర్గంలో తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చే ఎలివేషన్ కన్నా నిజంగానే అడ్వైజ్ ఎవరైనా పొలిటికల్ అడ్వైజ్ ఇస్తే చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్ ఏంటంటే 5 ఏళ్ల కాలంలో మినిస్టర్ చేయాల్సింది లేకుండే, మినిస్టర్ చేయకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పార్టీ వ్యవహారాలు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేను కనుక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ లేదా ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ కూడా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పార్టీ అఖిల భారత జాతీయ అధ్యక్షుడు ఉంటారు వాళ్ళ పార్టీలో. 2 తెలంగాణలో ఏపీలో ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేశారు. జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ చేసి ఉంటే వాస్తవంగా ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్కు మంచి ఎలివేషన్ వచ్చేది. సో ఆ ఎలివేషన్ రాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయినాక కూడా ఆయన ఉన్నాడు. సో ఆ పని చేయాల్సింది లేకుండే. నిజంగా కనుక లోకేష్ను ముందుగానే అధ్యక్షుడు చేస్తుంటే అడ్వాంటేజ్గా ఉండేది, ఆయనకు అడ్వాంటేజ్ ఉండేది, పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. అందువల్ల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సంబంధం ఏంటి? ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదనుకోండి, కూటమి గెలవలేదనుకోండి, అంటే లోకేష్ అధ్యక్షం చేయరా? అంటే రేపు రిజల్ట్ ఓకే టీడీపీ వాళ్ళకి నమ్మకం ఉంది. సో కానీ రేపు రిజల్ట్ అయితే రాలే కదా, నమ్మకాలను బట్టి రాజకీయ పరిణామాలు ఉండవు కదా, ఫలితాలను బట్టి పరిణామాలు ఉంటాయి కదా. బట్ ఒక పాసిబిలిటీ 10% అనుకుందాం, 5% అనుకుందాం, ఒకవేళ కూటమికి అధికారం రాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, లోకేష్ ఎప్పుడు మరి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేది? సో ఇక ఆయన ఇంకో 5 ఏళ్ళ కన్నా. సో అందువల్ల ఇప్పటికైనా ఆయన పార్టీ అధ్యక్షం చేయాలి. ఎందుకు ఈ డిమాండ్ వస్తుంది అంటే ఒకవేళ రేపు కూటమి గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2 ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా ఉంటుంది, టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకు సపోర్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను మలుపు తిప్పిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్లౌడ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. బుద్ధా వెంకన్న చెప్పినట్లు 130 సీట్లు కనుక టీడీపీకి వస్తే, టీడీపీ ఆశిస్తున్నట్లు అధికారం వస్తే ఆ క్రెడిట్ సింగులర్గా వెళ్ళేది పవన్ కళ్యాణ్కు, లోకేష్కి వెళ్ళదు. అది చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, తర్వాతే లోకేష్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్లో ఉంటాడు కనుక లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగాలన్నా కూడా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉంటే ఆ పొలిటికల్ ప్రొఫైల్ రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, కూటమికి 2 టాప్ లీడర్స్. సో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగదు. అందువల్ల కూడా తెలుగుదేశం నాయకులు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. ఎందుకంటే రేపు అధికారం కనుక వస్తే అనివార్యం లేకుండా కూటమిలో 2nd పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈ కూటమి అధికారం రావడానికి ఆయన ప్రధాన కారకుడుగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ అండదండలు కూడా ఉంటాయి. అందువల్ల ఆయన పొలిటికల్ ఎలివేషన్ గణనీయంగా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పెరుగుతుంది, గెలిస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. అందువల్ల లోకేష్ పొలిటికల్గా ఇన్సిగ్నిఫికెంట్ కాకూడదు కనుక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్. సో అప్పుడు ముగ్గురుకి స్టేచర్ వస్తుంది, అప్పుడు పొలిటికల్ స్టేచర్ లోకేష్కి వస్తుంది. అందువల్ల రాబోయే పరిణామాలను ఊహించే బహుశా తెలుగుదేశం పార్టీలు ఈ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నట్లున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కింద వాళ్ళు ఇలా మాట్లాడరు. ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడారు? సో కేటీఆర్కు ప్రామినెంట్ రోల్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక మాట్లాడారు, అప్పటిదాకా మాట్లాడలే. అందువల్ల నాయకత్వం వీళ్ళతో మాట్లాడిస్తుంది, ఒక రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడమని చెప్పినా చెప్పకపోయినా ఆ సిగ్నల్స్కి వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అందువల్ల సిగ్నల్స్ ఏంటి అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఉంటుంది కనుక లోకేష్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గకుండా ఉండేందుకు ఈ డిమాండ్ ముందుకు వస్తుంది. సార్ మరి భవిష్యత్తులో పవన్కి లోకేష్కి మధ్య ఆధిపత్య పూర్వం ఉండదంటారా? ఎలా ఉంటుంది? ఇద్దరు ఒక పార్టీ కాదు కదా. అవును సార్, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఆధిపత్యం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారు సార్ గతంలో కూడా రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి. బలమైన ముద్ర ఉండడం వేరు, ఆధిపత్య పోరు ఉండడం వేరు, రెండు వేరు వేరు. బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది.
కూటమిలో బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. బలమైన అట్లంటే పురంధేశ్వర్ కూడా లోకేష్ కు పోటీ కావాలి కదా, ఆధిపత్య పూర్వం.